పంట రాములోని దీవెనంట తల్లి గోదావరి నీరు కలిగ సీతమ్మ పాదాలు ఊరంతా హాయ్ 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 మనసంతా హాయ్ హాయ్ హాయ్. దేవి బాబా వస్తానా బాబా. అదేంటి దేవి ఉత్తరం పట్టుకొచ్చావు? ఉన్న కూరంతా పాపకేసాను, నీకు కారంతో పెట్టాను బాబా. ఈ వ్యవసాయ పని అవసరం అంటావా బాబా? ఫ్యాక్టరీ పనులకు వెళ్తే 4 డబ్బులు వస్తాయి, ఇక్కడ వడ్లు రావట్లేదు, వడ్డీలు పెరిగిపోతున్నాయి. ఈ సంవత్సరం వర్షాలు పడితే మన జీవితాలే మారిపోతాయి. పంట కోసం ఎదురు చూసి గుడి కోసం నీటి కోసం తెల్లవారిన బతుకు తెల్లవారని రైతు బిడ్డలే నాకు కన్న బిడ్డలు అనుకుంటూ అనునిత్యం అల్లాడుతున్న అన్నపూర్ణమే. నీలమ్మ నీకు వందనాల చందనాలమా, దండాలు దండాలు మాయమ్మ, దండ మాకు నీవమ్మా. నీలమ్మ నీకు వందనాల చందనాలమా, దండాలు దండాలు మాయమ్మ, దండ మాకు నీవమ్మా. దుమ్మినాను నీ హక్కు మాదని, దుమ్మినాను నీ హక్కు మాదని, కన్న తల్లి గమము చల్లగా కరుణింపు తల్లి కల్పవల్లిగా. అయ్యా ఈసారి కూడా వాన రాకపోతే ఎట్లయ్యా? ఏ వీరయ్య, డబ్బు తీసుకొని 6 నెలలు అయ్యింది, ఇంకా తిరిగి ఇవ్వలేదు. మర్యాదగా వడ్డీతో సహా అసలు మొత్తం ఇప్పుడే చెల్లించు. అయ్యా వాన రాక పంట పండలేదయ్యా, ఈసారి పంట చేతికి రాగానే మీ డబ్బులు ఇచ్చేస్తానయ్యా. అదంతా నాకు అనవసరం. ఈసారి నా డబ్బు తిరిగిచ్చావా సరే, లేదంటే ఈ నేల మొత్తం లాక్కోవాల్సి వస్తుంది. సరేనయ్యా. బాధపడొద్దయ్యా, మనం నమ్ముకున్న ఈ నేల మనల్ని వదలదు. చేనుకెళ్దాం రాయ్యా. దేవి వర్షం పడుతుంది దేవి, ఇంకా మన కష్టాలు తీరిపోయినట్టే. అందరి పొలాల్లో మొలకలు వచ్చాయి, నా పొలంలో రాలేదేంటి? నా పొలంలో మొలకలు వచ్చాయి. భూమికి పచ్చాలి, భూమికి పచ్చాలి, భూమికి పచ్చాలి రంగేసినట్టు పచ్చసేలు పెరగాలి
మీరు వచ్చినట్టయ్యా. కౌలు డబ్బులు ఇప్పటివరకు ఇవ్వలేదు. ఎరువులు తీసుకున్న అప్పుకి దిక్కులేదు. ఉన్న బలంగా ఖాళీ చేసి పోవాలి. అయ్యయ్యా, పంటంతా నాశనం అయిపోయిందయ్యా. ఈ భూమిని నమ్ముకుని బ్రతుకుతున్నాం. కొంచెం కడుపు ఉండయ్యా. నా తల తాకట్టు పెట్టానా మీ అప్పు వడ్డీతో సహా తీర్చేస్తారండి అయ్యా. ఈ మాట చాలా సార్లు చెప్పావినే. బయలుదేరా. రాష్ట్రంలో అన్నదాత మృత్యు ఘోష కొనసాగుతోంది. అప్పుల ఊబి నుంచి గట్టెక్కే దారి లేక మరో 4 రైతులు అర్థాంతరంగా తనువు చాలించారు.